జగన్ దగ్గరికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళల్లో జనాలు డబ్బులు ఇచ్చి తెచ్చేవాళ్ళు ఉంటారు, ఫుడ్డు మందు వెహికల్ ఏర్పాటు చేస్తే వచ్చేవాళ్ళు ఉంటారు. కార్యకర్తలకి డబ్బులు అక్కర్లా, ఫుడ్డు మందు ఏర్పాటు చేస్తే వస్తారు. మిగతా జనాలకి డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ అంతంతమంది అన్ని వేల మందిని పోగేసుకురావడం అన్నటువంటిది అది మండు టెండలలో అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఎన్నికల పరిశీలకులను కూడా ఆశ్చర్యపరిచేటటువంటి ప్రశ్న. అందరూ డబ్బులు లేకుండా వస్తారని చెప్పే అమాయకత్వం దండగా. ఖచ్చితంగా డబ్బులు తీసుకునే వాళ్ళు వస్తారు, డబ్బులు తీసుకొని వాళ్ళు వస్తారు. ఈ రెండు కలిపి తండోపతండాలుగా వచ్చేలా ప్లాన్. అటు ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజు ఎవరూ లేరని రాయడం ద్వారా ఎంత ప్రయత్నించినా జగన్ ఒక చోట యాత్ర ఆరంభం ముగింపు మధ్యలో ఒక 3 గంటల సమయం పడుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడం. వీళ్ళే జనం రాలేదని రాస్తూ మరొకవైపు ట్రాఫిక్ జాములు అయిపోతానని వీళ్ళే రాస్తున్నారు కదా, అక్కడే అర్థమైపోతుంది కదా. ఒకప్పుడు పాదయాత్రతో 2019 ముందు చేసినటువంటి సందర్భంలో ఎట్లయితే వచ్చారో ఇప్పుడు అదే వస్తున్నారు. అప్పుడు అధికారంలోకి రాకపోవడం, దెబ్బతింటం, 23 మంది ఎమ్మెల్యేలు అవతలకి వెళ్ళడం వల్ల వచ్చింది జనం. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఉట్టి పోగు వేయటమేనా, లేకపోతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్మినట్టు వస్తున్నారా? ఇది రాబోయే రోజుల్లో ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడానికి మనం ఏమి సిద్ధంగా లేము.